హాయ్ అండి. ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు, కుడుములు, అప్పాలు, జిల్లేడుకాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. సింపుల్గా ఒకే బియ్యం పిండితో మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే విధంగా చూసేయండి. ఇక్కడ నేను ఒక కడాయిలో బెల్లం 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది బెల్లం కరిగేకి ఇక్కడ కొద్దిగా నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనము పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పెట్టుకొని 1 కప్పు బెల్లానికి 1 కప్పు పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిక్సీ వేసుకున్నట్లయితే మెత్తగా గ్రైండ్ అయిపోకుండా కొబ్బరి తురిమినట్లు వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. కొబ్బరి మనము మెత్తగా కాకుండా తురిమిన విధంగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 స్పూను ఇలాచి కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా దగ్గర పడే విధంగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకుంటున్నాను. ఈ పాకము ఉండలాగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టేసి చల్లారి పెట్టామంటే మనకు ఉండలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనము మోదకాల కోసము బియ్యం పిండిని అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ మరొక బాండిల్లో 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు నేను వాటర్ తీసుకుంటున్నానండి. ఇది మెజరింగ్ కప్పు. మీరు నార్మల్ గ్లాస్తో కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూను చక్కెర, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది మోదకాలు మరీ చప్పగా లేకుండా ఉండేకి కొద్దిగా సాల్ట్, చక్కెర వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా ఉడికేటప్పుడు మనము పక్క బియ్యం పిండి వేసుకుంటా గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టేసుకొని బాగా గరిటెతో వేడి మీదనే ఇలా మొత్తం కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా మెదిపే విధంగా వేడి మీదనే మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టామంటే ఇది స్టీమ్లోనే మనకు మెత్తబడిపోతుందండి. ఈ పిండి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే ఇది మొత్తం స్టీమ్ లాగా మెత్తబడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందామండి. మొత్తం చేత్తో బాగా మెదుపుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలి. మీకు మరి వేడిగా అంటే కొద్దిసేపు చల్లారాక కొద్దిగా చల్ల వాటర్ తడుపుకుంటూ మెత్తగా ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. మీకు గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా చల్ల నీళ్ళు కూడా వేసుకుంటూ మెత్తగా మెదుపుకోవచ్చండి. మనం ముందైతే మోదకాల కోసము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇది చల్లారాక చూడండి ఎంత బాగా కరెక్ట్గా బాగా ఉండలాగా వచ్చే విధంగా ఎలాగైందో. ఇప్పుడైతే ముందు ఇవన్నీ ఉండలుగా చుట్టి పెట్టుకునేద్దాము. ఈ స్టఫింగ్ని కొన్ని మోదకాలు, అలాగే కొద్దిగా జిల్లేడుకాయలకి, అలాగే కొంచెం అయితే పక్కన తీసి పెట్టుకోండి. ఒక 2 ఉండలంత పిండిని అయితే పక్కన తీసి పెట్టుకోండి. చెక్కలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి 2 ఉండలంత పిండిని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మోదకాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మనం సాఫ్ట్గా ఈ పిండిని అయితే కలుపుకున్నాం కదండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ బియ్య పిండిని కొద్దిగా తేమ చేసుకుంటూ చేతిపైన ఉండని ఈ విధంగా అప్పాలాగా ప్రెస్ చేసుకొని అందులో ఈ స్టఫింగ్ విధంగా పెట్టేసి మొత్తం క్లోజ్ చేయండి. ఇక్కడ మనము కొద్దిగా తడి చేసుకుంటూ చేతులు ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఎక్కువ ఉండే పిండిని పైన తీసేసి ఇలా రౌండ్గా చేసుకొని మోదకాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని మనకు మోదకం వచ్చే షేప్లో రెడీ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఒత్తుకుంటూ మనం చేతికి తేమ చేసుకున్నట్లయితే ఇవి ఈ విధంగా నీట్గా మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. మీ దగ్గర మౌల్డ్ ఉన్నా కూడా మౌల్డ్కి ఈ పిండిని అయితే స్ప్రెడ్ చేసి మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకున్నా కూడా మనకు మోదకాలు నీట్గా వస్తాయండి. మనకు స్టఫింగ్ మౌల్డ్ లేనప్పుడు ఈ విధంగా స్పూన్తో ఘాట్లు పెట్టుకుంటూ మోదకాలు అయితే రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇదే విధంగా మోదకాలను అయితే అన్నీ రెడీ చేసుకోవచ్చు. మనము ఈ ఒక్క బియ్యం పిండితోనే మనము మోదకాలు, జిల్లేడుకాయలు, అలాగే కుడుములు, అప్పాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఈ పిండి సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు మోదకాలు అనేటివి మనకు స్టీమ్ చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మనము స్టఫింగ్ పెడుతున్నాం కదా, ఇది మనము స్టీమ్ చేసినప్పుడు మనకు మెల్ట్ అయ్యి చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఈ మోదకాల్లో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా మంచి టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి అన్నీ ఈ విధంగా మోదకాలు అయితే ప్రిపేర్ చేసుకునేసేయండి.
ఇదే విధంగా జిల్లేడుకాయలు కూడా చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జిల్లేడుకాయలు ప్రిపరేషన్ కోసము ఒక కవర్ పైన బటర్ అప్లై చేసుకోవాలి. ఈ పిండిని అయితే బియ్య పిండిని ఈ విధంగా ఒక ఉండలాగా తీసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి ఉండను కూడా ఇందులో పెట్టేసి ఇట్లా ఈ విధంగా కజ్జికాయలాగా మనము ప్రెస్ చేసేసుకున్నట్లయితే మనకు ఈ జిల్లేడుకాయలు అనేది రెడీ అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా మనకు ఇవి క్లోజ్ అయిపోయాయో. ఇప్పుడు మనకు నచ్చిన షేపు స్పూన్తో ఏ విధంగా కట్ చేయండి ఎక్స్ట్రాని. చూడండి జిల్లేడుకాయలు ఎంత నీట్గా మనకు ప్రిపేర్ అయిపోయాయో. ఇవి మనం స్టీమ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. మనము ముందుగా కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్ కోసము. అందులోనే మనము ఈ బియ్యపు పిండిని కూడా వేసుకొని మెత్తగా బాగా కలుపుకోవాలండి. ఇందులోనే మనము 1/2 అవర్ నానబెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనము రౌండ్గా కొద్దిగా ఉండలాగా తీసుకొని అప్పాలాగా చేసుకోవాలండి. చూడండి మనం ఒకే పిండితో మనం అప్పాలు, అలాగే కుడుములు, మోదకాలు ఇలా అన్ని రకాలు చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనము ఒకేసారి స్టీమ్ చేసుకుంటే మనకు వినాయక ప్రసాదాలు ఒకేసారి అన్నీ రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అప్పాలు అయితే చేసుకున్నాం కదండి, ఇదే విధంగా కుడుములు కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే పిండిని మనము రౌండ్గా చిన్న ఉండలాగా చేసుకొని మనము చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు మన వేళ్ళు దానికి అచ్చర్లాగా పడుతాయండి. ఇప్పుడు మనకు వీటిని మనం మోదకాలు అంటాము. చూడండి ఎంత బాగా మోదకాలు కూడా ఒకే పిండితో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసేసాము. ఈ విధంగానే మోదకాలు, అప్పాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇవన్నీ కూడా మనం స్టీమ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా స్టీమ్ చేయడానికి మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఒక చిల్లుల గిన్నెలో దానికి బటర్ అప్లై చేసుకొని ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనము స్టవ్ మీద స్టీమ్ పెట్టుకున్నామంటే మనకు అన్ని ప్రసాదాలు ఒకేసారి రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటారు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ గిన్నెకి బటర్ అప్లై చేసేసుకొని స్టీమ్ పెట్టుకోండి.